బాబిలోన్లోని అత్యంత సంపన్నుడు అనే గ్రంథం జార్జియస్ క్లాసన్ అనే ఆయన రాశాడు. దాంట్లో ఒక చాప్టరు బాబిలోన్లోని అత్యంత అదృష్టవంతుడు అనే ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో ఒక బానిస తన యజమాని దగ్గర రొట్టెలు చేసే పనిలో ఉంటాడు. తన బానిసత్వం నుంచి బయటపడే మార్గం ఎలా అనేది తను ఆలోచన చేస్తూ తను పనిని అత్యంత ఇష్టంగా ప్రాణప్రదంగా పని చేస్తూ ఉంటాడు. తన యజమానితోటి ఖాళీ టైంలో ఈ రొట్టెల్ని బయట కూడా వెళ్ళి నేను అమ్ముతాను, వచ్చిన దాంట్లో లాభాన్ని మనం షేర్ చేసుకుందామని చెప్తాడు. యజమాని కూడా దీంట్లో తనకి కూడా లాభం ఉంది కాబట్టి అలా అని అంగీకరిస్తాడు. ఆ విధంగా ఆ బానిస బయట ఆ రొట్టెల్ని అమ్ముతూ వ్యక్తులతోటి తను వ్యవహరించే తీరును బట్టి దాంట్లో లాభాలని సాధించి క్రమక్రమంగా తర్వాత ఆ బానిసత్వం నుంచి బయటపడతాడు. అంటే ఇక్కడ తన పనిని ఇష్టంగా చేయటము ప్లస్ అమ్మకాలు చేయటము రెండు విషయాల ద్వారా తను సంపదని ఆకర్షించి ఆ బానిసత్వ స్థితి నుంచి బయటపడతాడు. మరి మనం ఇక్కడ కెరీర్ పరంగా చూసుకుంటే మనం అన్ని పనుల్ని ప్రాణప్రదంగా చేయగలుగుతామా? చేయలేం కదా. మనకి ఏ పని అయితే పరిపూర్ణంగా ఆసక్తి ఉంటుందో, పరిపూర్ణంగా అభిరుచి ఉంటుందో ఆ పని చేసే అవకాశం ఉంటే, పరిస్థితులు అనుకూలిస్తే మనం అలాగే చేస్తాం. దానికి మన యొక్క దృక్పథం కూడా సానుకూలంగా ఉండాలి. సానుకూలంగా ఉండి ఆ యొక్క సేవలు లేదా వస్తువులు ఇతరులకి అందించడం వల్ల వాళ్ళకి లాభదాయకంగా అంటే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండటం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందడం అనేది మన జీవితాల్లో కూడా సాధ్యం అవుతుంది.